హే గైస్, ఎలా ఉన్నారు? ఒక 5 years బ్యాక్ మన ఫేవరెట్ చాక్లెట్ కొనాలంటే షాప్కి వెళ్ళాలి, లైన్లో నుంచోవాలి, టైం పట్టేది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక యాప్ ఓపెన్ చేయటం, ఆర్డర్ పెట్టడం, డోర్ బెల్ రింగ్ అవ్వటం, 10 minutesలో మన ముందు మన చాక్లెట్. అసలేంటి స్పీడ్ అనిపిస్తుంది కదా, చాలా కన్వీనియంట్గా కూడా ఉంది కదా. కానీ ప్రాబ్లం ఈ 10 minutes డెలివరీలో లేదు. ప్రాబ్లం ఏంటంటే 50 rupees చాక్లెట్ కోసం ఐటమ్స్ కార్ట్లో యాడ్ చేస్తాం, కానీ బిల్ చూస్తే 500 అయి ఉంటుంది. ఎక్కడో తేడా కొడుతుంది సీనా అనిపిస్తుంది కదా. ఇది మన ఫిజికల్ వరల్డ్లో సూపర్ మార్కెట్స్లో కూడా జరిగే కామన్ విషయం. కావలసిన వాటికంటే ఎక్కువ కొనిపించేలాగా సూపర్ మార్కెట్లు మన మైండ్ మీద ట్రిక్స్ ప్లే చేస్తాయి. ఆల్రెడీ ఈ సూపర్ మార్కెట్స్ గురించి ఒక వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయితే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ ట్రిక్స్ ఆఫ్లైన్ సూపర్ మార్కెట్స్ నుంచి మన ఫోన్లో ఉన్న కొన్ని యాప్స్లోకి వచ్చేసాయి. జస్ట్ రావటం కాదు, ఈ ట్రిక్స్ మరీ డేంజరస్గా మారాయి. షాపింగ్, ఫుడ్ డెలివరీ పేరుతో మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు కొట్టేసేలా చేసే ఈ సైకలాజికల్ ట్రిక్స్నే ది డార్క్ ప్యాటర్న్స్ అంటారు. నేను ఈ హ్యాండ్లింగ్ ఫీజులు, ప్యాకేజింగ్ ఫీజులు, డెలివరీ ఫీజుల గురించి మాట్లాడలేదు. వీటి గురించి అందరికీ తెలిసిందే. నేను మాట్లాడేది డార్క్ స్నీకీ స్టఫ్ గురించి. ఈ ప్యాటర్న్స్ వల్ల ఆన్లైన్ షాపింగ్ చేసే టైంలో ఏం జరుగుతుందో చాలా మందికి అసలు అర్థం కాదు. ఈ రోజు వీడియోలో ఈ ఆన్లైన్ యాప్స్లో చేసే షాపింగ్ వెనకాల ఉన్న డార్క్ రియాలిటీ ఏంటో చూద్దాం. నిజంగా చెప్పాలంటే మీరు ఆన్లైన్ షాపింగ్ కోసం డైలీ యూజ్ చేసే ఈ బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో లాంటి యాప్స్లో ఒకటి కాదు, 2 కాదు, చాలా డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ డార్క్ ప్యాటర్న్స్ మనల్ని 5 times ఎక్కువ స్పెండ్ చేసేలా ఎలా చేస్తున్నాయి, ఎంత డార్క్గా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఏదైతే మీకు మైండ్ పోతుంది, సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ డార్క్ ప్యాటర్న్స్ని 2010లో హ్యారీ బ్రిగ్నల్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ డార్క్ ప్యాటర్న్స్ జస్ట్ అలా ర్యాండమ్గా పుట్టుకొని రాలేదు. కస్టమర్స్ని అవసరమైన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం కోసం కేర్ఫుల్గా డిజైన్ చేసిన యూజర్ ఇంటర్ఫేసే ఈ డార్క్ ప్యాటర్న్స్ అనమాట. కంపెనీస్, సైకాలజిస్టులు, డేటా సైంటిస్టులు, UI UX డిజైనర్స్ జనాల బిహేవియర్ని స్టడీ చేసి ప్రెషర్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి మీరు ఎక్స్ట్రా స్పెండ్ చేసేలాగా ఈ ప్యాటర్న్స్ని డిజైన్ చేశారు. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి యాంకరింగ్. మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా కజినకుడు ఇలాంటి యాప్ ఒకటి ఓపెన్ చేశాడు. 200 రూపాయలు డిస్కౌంట్ కూపన్ అని చెప్పి పెద్ద బ్యానర్ కనిపించింది. నైస్ అనుకుని ఇమిడియట్ గా ఎగ్జైట్ అయ్యి కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాడు. బిల్ ఎంతో తెలుసా? 500 రూపాయలైంది. గెస్ చేయండి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చి ఉంటుందో. జస్ట్ ₹1. ఎస్, ₹1 క్యాష్ బ్యాక్ వచ్చింది. అమ్మా అని పెద్దగా అరిచి చితికిలి పడిపోయాడు. కామెడీగా ఉంది కదా, కానీ ఇది నిజం. విషయం ఏంటంటే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ వర్డ్ మిస్ అవుతాం, అదే అప్ టు. ఇది ఒక సైకలాజికల్ బెయిట్ అనమాట. అప్ టు అంటే ఆ కూపన్ వాల్యూ ₹1 నుంచి ₹200 మధ్యలో ఉంటుంది. యాప్ వాడు ఎంత ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇక్కడ మ్యాక్సిమం 200, కానీ మినిమం ఎంతైనా ఉండొచ్చు. అంటే ₹1 to ₹200 మధ్యలో ఎంత క్యాష్ బ్యాక్ ఇవ్వాలి అనే ఫ్రీడమ్ యాప్స్కి ఉంటుంది. యాప్స్కి ఉన్న ఈ ఫ్రీడమ్ని మనకి మ్యాక్సిమం బెనిఫిట్ ఉన్నట్లు చూపించడానికి యూజ్ చేస్తారు. ఈ ట్రిక్నే యాంకరింగ్ అంటారు. ఇక్కడ మీ బ్రెయిన్ మీరు చూసే హైయెస్ట్ నెంబర్ ₹200కి యాంకర్ అవుతుంది. అది మీ రిఫరెన్స్ పాయింట్ అవుతుంది. ₹200 సేవ్ చేయడానికి ఎక్సైట్మెంట్లో జడ్జిమెంట్ చేయలేకపోతారు. ఎమోషనల్ బ్రెయిన్ ఆల్రెడీ మీ కంట్రోల్లో నుంచి పోతుంది. బెస్ట్ కేస్ సినారియోనే ఇమాజిన్ చేసుకుంటుంది. రియాలిటీలో వర్స్ట్ కేస్ సినారియోస్ ఉంటాయి, కానీ మీ బ్రెయిన్ వాటిని ఇగ్నోర్ చేస్తుంది. లైక్ 1 to 200 మధ్యలో ఎంతైనా క్యాష్ బ్యాక్ రావచ్చు అనేది రియాలిటీ. ₹1 క్యాష్ బ్యాక్ అనేది వర్స్ట్ కేస్ సినారియో, కానీ మీ బ్రెయిన్ ఈ వర్స్ట్ కేస్ సినారియోని ఇగ్నోర్ చేస్తుంది. ఇక్కడ ట్రిక్ ఎలా ఉంటుందంటే మీరు విన్ అయ్యారు అనే ఫీలింగ్ రావడానికి మినిమం డిస్కౌంట్ ఇస్తారు, కానీ మీతో అవసరం లేని షాపింగ్ చేయించడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ హైగా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 50% ఆఫ్ అప్ టు ₹100. నీ కార్ట్ వాల్యూ ₹200 అయితే నీకు 50% డిస్కౌంట్ అంటే ₹100 ఆఫ్ వస్తుంది, కరెక్ట్. కానీ నీ కార్ట్ వాల్యూ ₹1000 అయితే అప్పుడు కూడా నీకు ₹100 తగ్గుతుంది, ఎందుకంటే 100 ఈజ్ ద లిమిట్. సో అది నిజంగా 50% ఆఫ్ కాదు, బట్ నీ మైండ్లో 50% ఆఫ్ అని ఫిక్స్ అయిపోతుంది. కానీ లాస్ట్కి బిల్ చూస్తే 1000 నుంచి 900కే తగ్గింది. అది జస్ట్ ఒక మార్కెటింగ్ ట్రాప్ అనమాట. మనం యాప్స్ చూపించే మార్కెటింగ్ గిమ్మిక్స్లో పడిపోయి అవసరం లేని ₹1000 వర్త్ ఐటమ్స్ని ఆ ₹100 డిస్కౌంట్ కోసం కొనుక్కుంటున్నాం. ఇకపోతే లిమిటెడ్ డీల్స్. ఈ ట్రిక్ చాలామంది మన ఆడియన్స్కి కూడా తెలుసు. అండ్ ఇది కూడా ఒక క్లాసిక్ కేస్ ఆఫ్ మిస్లీడింగ్ స్కార్సిటీ. టైం
పెయిన్ చాలానే ఉంటుంది, కానీ ఆ డీల్ లిమిటెడ్ అనే ఫీలింగ్ని కల్పిస్తుంది. ఈ అమేజింగ్ డీల్ని మిస్ అవ్వకుండా గ్రాప్ చేయాలని మీ మనసులో పడిపోతుంది. కార్ట్లో ఎక్కువ ఐటమ్స్ యాడ్ చేయడానికి అది మిమ్మల్ని పుష్ చేస్తుంది అనమాట. జస్ట్ డిస్కౌంట్ మ్యాక్సిమైజ్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ రియాలిటీలో డిస్కౌంట్ ఎక్కువ ఉండదు. జస్ట్ మీరు అవసరం లేని వాటిని కొనుక్కుంటారంతే. ఈ ట్రిక్ చాలా మంది మన ఆడియన్స్కి కూడా తెలుసు అనుకుంటా. ఇది జస్ట్ బేసిక్ ట్రిక్, కానీ ముందుండే ట్రిక్స్ చాలా డేంజరస్. సుమి, ఒక చక్కటి ఆదివారం ఉదయం కొన్ని సరుకులు ఆర్డర్ ఇచ్చి వంట చేయాలి. టమాటాలు ఆర్డర్ చేయడానికి యాప్ ఓపెన్ చేశాడు క్రాంతి. క్రాంతి కళ్ళు పెద్దగా అయ్యాయి. కార్ట్ వాల్యూ 100 రూపాయలు క్రాస్ చేస్తే డెలివరీ ఫ్రీ అని యాప్ లో పెద్ద అక్షరాలతో ఉంది. క్రాంతిలో ఆత్రం కూడా పెరిగింది. దాని ఫలితంగా కార్టు బరువు పెరిగింది. డెలివరీ ఫీ సేవ్ చేయొచ్చని అవసరం లేని కొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేశాడు క్రాంతి. కానీ ఫైనల్ గా కార్ట్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? 99 రూపాయలు. అంటే 100 రూపాయలకి జస్ట్ 1 రూపాయి తక్కువైంది. కానీ క్రాంతి అది చూసుకోలేదు. జస్ట్ 1 రూపాయే తక్కువైనా కానీ డెలివరీ ఛార్జెస్ యాడ్ చేశారు. ఫ్రీ డెలివరీ కోసం 3-4 ఎక్స్ట్రా ఐటమ్స్ కొన్నాడు. అండ్ స్టిల్ డెలివరీ ఫీ కట్టాల్సి వచ్చింది. ఇది ఒక డార్క్ ప్యాటర్న్, ఫోర్స్డ్ యాక్షన్. డెలివరీ ఫీజ్ని అవాయిడ్ చేయడానికి యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. కానీ డేంజరస్ పార్ట్ ఏంటంటే సైకలాజికల్ థ్రెషోల్డ్ క్రియేట్ అవుతుంది. మన మైండ్లో 100 దాటితే ఫ్రీ అని ఫిక్స్ అవుతుంది. దానికోసం ఎక్స్ట్రా స్పెండ్ చేస్తాం. బ్రెయిన్కి రౌండ్ ఫిగర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అవి చాలా నీట్గా, సింపుల్గా, క్లీన్గా, ఈజీ టు ప్రాసెస్ అనమాట. యాప్స్ ఇది ఎక్స్ప్లాయిట్ చేసి రౌండ్ నెంబర్స్ని గోల్ సెట్ చేస్తారు. మీ షాపింగ్ మిషన్ ఐ నీడ్ టొమాటోస్ నుంచి ఐ మస్ట్ క్రాస్ 100కి షిఫ్ట్ అవుతుంది. ఇది గోల్ డైల్యూషన్ అనమాట. ఒరిజినల్ గోల్ డైల్యూట్ అయ్యి ఆర్బిటరీ యాప్ గోల్ రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు నీడ్స్ కోసం షాపింగ్ కాదు, టార్గెట్ హిట్ చేయడానికి షాపింగ్ చేస్తారు. ఇంకో డేంజరస్ విషయం, స్నీకీ బ్రేకప్ ఛార్జెస్. బిల్ సమ్మరీ నీట్గా ఉంటుంది, కానీ బ్రేకప్ ఛార్జెస్ హిడెన్గా ఉంటాయి. వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే అక్కడ ఉంటాయి. స్మాల్ కార్ట్ ఫీ అని, సర్జ్ ఫీ అని, ప్లాట్ఫామ్ ఫీ అని, హ్యాండ్లింగ్ ఫీ అని, జిఎస్టీ అని, హ్యాండ్లింగ్ ఫీ అని అన్ని ఎక్స్ట్రా ఫీలు యాడ్ చేస్తారనమాట. లాస్ట్లో యూజ్ సేవ్డ్ మనీ అనే ఒక మ్యానిపులేటివ్ మెసేజ్ వస్తుంది. దానికి యూజర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ మళ్ళీ ఆ యాప్ యూజ్ చేయడానికి ఇష్టపడతాడు. దీన్నే డ్రిప్ ప్రైసింగ్ అంటారు. డ్రిప్ ప్రైసింగ్ ఈ కామర్స్లో చాలా ఓల్డ్ ట్రిక్, కానీ చాలా ఎఫెక్టివ్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాలెట్ లాక్. చాలామంది యాప్ వ్యాలెట్స్లో మనీ యాడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ వ్యాలెట్లో 1000 రూపీస్ ఉందనుకోండి, అంటే నువ్వు మనీ యూజ్ చేయకముందే కంపెనీకి 1000 రూపీస్ ఇచ్చేసావు. కంపెనీలు దీన్ని చాలా తెలివిగా ఇంప్లిమెంట్ చేస్తాయి. యాడ్ 1000 రూపీస్ టు వ్యాలెట్, వీ విల్ గివ్ యూ 100 రూపీస్ బోనస్ అని టెంప్ట్ చేస్తాయి. నువ్వు యాడ్ చేసిన మనీని నువ్వు విత్డ్రా చేయలేవు, యాప్లోనే యూజ్ చేయాలి. చాలా కంపెనీలు ఈ వ్యాలెట్ మనీకి ఎక్స్పైరీ డేట్ కూడా పెడతాయి. ఇది ఇంకా దారుణం. సింపుల్గా చెప్పాలంటే మీరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చినట్లు. ఇది ప్రీ సెలెక్షన్ అండ్ క్రియేటింగ్ ఏ ప్రిజన్ అనే డార్క్ ప్యాటర్న్ అనమాట. మిమ్మల్ని బోనస్తో హ్యాపీ చేస్తారు, బట్ అది మీకు వేసే ఒక వల లాంటిది. మనీ వ్యాలెట్లోకి వచ్చేసిన తర్వాత ప్రాక్టికల్గా అది మీ మనీ కాదు, ఆ యాప్ వాడి మనీ. ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ లాగా వాళ్ళకి మీ క్యాపిటల్ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఇది ఒక స్ట్రాంగ్ లాక్ ఇన్ టూల్గా పనిచేస్తుంది. సైకలాజికల్ అండ్ ఫైనాన్షియల్గా ప్లాట్ఫామ్కి మీరు లాక్ అయిపోతారు. ఒకసారి మీరు ఒక యాప్ వాలెట్లో మనీ యాడ్ చేస్తే నెక్స్ట్ టైం ఆర్డర్ చేయడానికి అదే యాప్కి వెళ్తారు, వెళ్ళి తీరాలి కూడా, ఎందుకంటే ఆల్రెడీ మీ మనీ లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి. కొన్ని యాప్స్ అయితే వ్యాలెట్ మనీకి ఇందాక చెప్పినట్లు ఎక్స్పైరీ డేట్ కూడా పెడతాయి. ఇదైతే అల్టిమేట్ క్రుయాలిటీ అనమాట. మీ డబ్బులకి వాళ్ళెవరో ఎక్స్పైరీ డేట్ పెట్టడం ఏంటి? ఎక్స్పైరీ డేట్ పెట్టి ఆర్టిఫిషియల్ అర్జెన్సీ క్రియేట్ చేసి మీ మనీ లూజ్ అవ్వకుండా యాప్లో యూజ్ చేయమని ఫోర్స్ చేస్తారు. మీకు స్టార్ బక్స్ గురించి తెలిసే ఉంటుంది కదా, వాళ్ళ యాప్లో చాలామంది మనీ యాడ్ చేస్తారనమాట. అలా యాడ్ చేసి యూజ్ చేయకుండా ఉండే మనీ ఎంత ఉంటుందో తెలుసా? ఆన్ అండ్ యావరేజ్గా 1500 కోట్ల రూపాయలు. ఆ మనీ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తారనమాట. పెద్ద ప్లానింగే. స్టార్ బక్స్ ఒక్కటే కాదు, వ్యాలెట్ ఆప్షన్ ఇచ్చి మీతో మనీ యాడ్ చేయించుకునే ప్రతి ఆన్లైన్ షాపింగ్ యాప్ కూడా ఇదే పని చేస్తుంది. మనం వ్యాలెట్లో యాడ్ చేసిన మనీ ఈ కంపెనీస్కి క్యాపిటల్ అవుతుంది అనమాట. అంటే ఒక రకంగా పెట్టుబడిలాగా అనుకోండి. నెక్స్ట్ ట్రిక్కి వెళ్ళే ముందు మీ బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. 30 డేస్లో షార్ప్ అవుతారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్స్ ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షనల్ ప్రైసింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 350 గ్రామ్స్ టొమాటో ప్రైస్ 47 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు 1 కేజీ టొమాటో కాస్ట్ ఎంతో చెప్పండి. సరే వదిలేయండి. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు, అన్న ఒక 350 గ్రాములు టమాటాలు ఇవ్వు అంటే
అన్న నవ్వుతాడు, లేదా అగ్గిపెట్టి మచ్చ అలాంటివాడైతే తిడతాడు. కావాలంటే పావు కేజీ తీసుకో, అర కేజీ తీసుకో, కేజీ తీసుకో అంటాడు. కానీ యాప్స్ అలా చేయవన్నమాట. 450 గ్రామ్స్, 380 గ్రామ్స్, 920 గ్రామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఎందుకు? సింపుల్, నువ్వు కంపేర్ చేయకుండా ఉండటానికి. ఈ ఫ్రాక్షనల్ ప్రైసింగ్ నీకు మెంటల్ బ్లాక్ని క్రియేట్ చేస్తుంది. ఈ 350 గ్రామ్స్ ప్రైస్ని వేరే యాప్తో లేదా లోకల్ వెండర్తో కంపేర్ చేయాలంటే మీరు మ్యాథమెటిక్స్ జీనియస్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్ జీనియస్ అయినా కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేసే ఓపిక ఉండదు. 450 గ్రామ్స్ ప్రైస్ ఎక్స్ అయితే 1000 గ్రామ్స్ ప్రైస్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయడానికి ఎవరు టైం స్పెండ్ చేయరు. యాప్స్ ఇలా అటు ఇటు కాకుండా 350 గ్రామ్స్, 450 గ్రామ్స్ అని ఆప్షన్స్ ఇచ్చి బయట వెండర్ ప్రైజెస్తో కంపేర్ చేయకుండా మీ మైండ్ని ఇండైరెక్ట్గా బ్లాక్ చేస్తాయి. దీనివల్ల మీరు ఆ యాప్లో ఉన్న ప్రోడక్ట్ ప్రైజెస్ కంపేర్ చేస్తారు, కానీ ఆ యాప్లో ఉన్న ప్రోడక్ట్ ప్రైజెస్ని బయట ఆఫ్లైన్ ప్రైజెస్తో కంపేర్ చేయరు. దీన్ని యూనిట్ ప్రైస్ అబ్ఫస్కేషన్ అని పిలుస్తారు. చాలా కంట్రీస్లో సూపర్ మార్కెట్స్లో ఒక లా ఉంటుంది. ప్రైస్ పర్ 100 గ్రామ్స్ ఆర్ ప్రైస్ పర్ కేజీ అని షెల్ఫ్లో ట్యాక్స్ చూపించాలన్నమాట. ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్. అండ్ ఇలా చేస్తే ప్రైస్ కంపారిజన్ ఈజీ అవుతుంది. డిజిటల్ క్విక్ కామర్స్లో ఇలాంటి రూల్ లేదనమాట. ఆన్లైన్ యాప్స్ తమ కస్టమర్స్కి ప్రైజెస్ కంపేర్ చేసే అవకాశం ఇవ్వాలి అనే ఆబ్లిగేషన్ లేదు. కాబట్టి ఈ యాప్స్ తమకి నచ్చినట్లు యూనిట్ ఆప్షన్స్ ఇస్తాయి. లైక్ ఇందాక చెప్పినట్లు 350 గ్రామ్స్, 450 గ్రామ్స్ ఎక్సెట్రా. ఇలాంటి యూనిట్స్ని బేస్ చేసుకుని రియల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి మెంటల్ ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంత ఎఫర్ట్ పెట్టే వాళ్ళే అయితే అసలు ఆన్లైన్లో షాపింగ్ ఎందుకు చేస్తారు చెప్పండి? సో కన్జ్యూమర్స్కి ఓపిక ఉండదు. ఆ ఓపిక లేని కన్జ్యూమర్స్కి వాల్యూ పర్సెప్షన్ క్లియర్గా ఉండకూడదు అని ఈ కంపెనీస్ ట్రై చేస్తాయి. దీన్నే కాగ్నిటివ్ లోడ్ అంటారు. అంటే మానసిక భారం క్రియేట్ అవుతుంది. ఓపిక లేక ఆన్లైన్లో గ్రాసరీస్ కొనడానికి వచ్చిన మీరు 350 గ్రామ్స్, 450 గ్రామ్స్, 580 గ్రామ్స్ చూసినప్పుడు మీలో ఉన్న కాస్త ఓపిక కూడా పోతుంది. అలాంటి టైంలో ఏవి పడితే అవి ఎంత ప్రైస్ ఉన్నా చూడకుండా కొనేస్తాం. సో ఈ కాగ్నిటివ్ లోడ్ అనేది మనం ఈజీగా హై ప్రైస్ని యాక్సెప్ట్ చేయడంలో యాప్స్కి హెల్ప్ చేస్తుంది. సూపర్ ట్రిక్ కదా. ఇంకా ఘోరం ఏంటంటే 50% ఆఫ్ 10 minutes డీల్ అని ఒక కౌంట్ డౌన్ టైమర్ పెడతారు. ఇది మన యాంగ్జైటీతో ఆడుకుంటుంది. మన మనసు ఓ మై గాడ్ 10 minutesలో డీల్ ఎండ్ అవుతుంది, ప్రపంచం అంతం అవుతుంది, ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి అని ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఫాల్స్ అర్జెన్సీ అనే ఒక డార్క్ ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ మీ ప్రైమల్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మీద అటాక్ చేస్తుంది. ఈ కౌంట్ డౌన్స్ విజువల్ బ్రెయిన్లో ఎమోషన్ని ట్రిగ్గర్ చేస్తాయి అనమాట. అంటే మీ లాజికల్ థింకింగ్ పనిచేయదు, మీకు ఆలోచించడానికి టైం లేదు, ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలని ఈ టైమర్ విజువల్స్ మీ బ్రెయిన్ని తొందర పెడతాయి. ఇక్కడ ఈ కంపెనీస్ గోల్ ఏంటంటే రేషనల్ మైండ్ బైపాస్ చేసి ఇంపల్స్ మీద యాక్ట్ చేయటం. ఒక అతను ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. అతను 10 minutes డెలివరీ యాప్లో ఎగ్స్ ఆర్డర్ పెట్టాడు, గుడ్లు ఆర్డర్ పెట్టాడంట. అతనికి ఫ్రీ చిప్స్ ప్యాకెట్ అలానే గోధుమ పిండి కూడా ఆఫర్ చేశారు. కానీ ఆ ఐటమ్స్ని బాస్కెట్ నుంచి రిమూవ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఆర్డర్ చేసే పర్సన్కి గుడ్లు మాత్రమే కావాలి, కానీ ఇవి కూడా ఇస్తున్నాడంట ఆ యాప్ వాడు. ఇదే ఫోర్స్డ్ ఎన్రోల్మెంట్ ఆర్ బాస్కెట్ స్నీకింగ్ అనే డార్క్ ప్యాటర్న్ అనమాట. మీకు క్లియర్ కన్సెంట్ ఇవ్వకుండా ఐటమ్స్ కార్ట్లో యాడ్ చేస్తూ ఉంటారు. ఫ్రీ గిఫ్ట్స్ లేదా అన్వాంటెడ్ మెంబర్షిప్ యాడ్-ఆన్స్ అన్నీ కూడా ఫ్రీ పార్టీగా ట్రోజన్ హార్స్ లాగా అనిపిస్తాయి. ఫ్రీయే కదా తీసుకుందాంలే అని అనుకుంటారు. కానీ ఇక్కడ రియల్ ఇష్యూ ఏంటంటే మీ చాయిస్ వైలేట్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఫ్రీయే కదా తీసుకుంటే ఏమవుతుందని. మీకు ఇంకో స్టోరీ చెప్తాను, అప్పుడు చెప్పండి యాప్స్ ఇచ్చే ఈ ఫ్రీ ఆప్షన్ కరెక్ట్ కాదని. ఒక పర్సన్ సమ్ XYZ యాప్లో వెజిటేరియన్ ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. అతని బాస్కెట్లో డెలివరీ యాప్ ఫ్రీగా చికెన్ యాడ్ చేస్తుంది. వెజిటబుల్స్ కొంటే చికెన్ ఫ్రీగా రావటం మంచిది, కానీ ఆర్డర్ చేసిన పర్సన్ వెజిటేరియన్, అతనికి చికెన్ అవసరం లేదు, రిమూవ్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఇక్కడ కస్టమర్ చాయిస్ ఎక్కడుంది? కార్ట్లో ఏం ఉండాలి అనే హక్కు కస్టమర్ది కదా, యాప్ డిసైడ్ చేయకూడదు కదా. ఇక్కడ ఫోర్స్డ్ ఫ్రీబీస్ ఎలా ఇస్తున్నారో తెలిస్తే మీరు కంగుదింటారు. ఈ యాప్స్ కన్జ్యూమర్స్ని ఒక వేస్ట్ మేనేజ్మెంట్ టూల్స్లా యూజ్ చేస్తాయి. వాళ్ళ వేర్ హౌసెస్లో ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉన్న ఐటమ్స్ని, సేల్ అవ్వని ఐటమ్స్ని ఏదో మనకి మంచి చేస్తున్నట్లు మనకి ఫ్రీబీస్ లాగా ఇస్తారు. ఫ్రీ ఐటమ్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ యాప్స్ని యూజ్ చేసుకునేలాగా చేస్తాయి. చూశారు కదా, షాకింగ్గా ఉంది కదా. మనం డైలీ యూజ్ చేసే యాప్స్ మన ట్రస్ట్ని యూజ్ చేసి ఇంటెన్షనల్గా మన మైండ్తో ఆడేస్తున్నాయి. ఒక కంపెనీ ఎక్కువ మనీ ఎర్న్ చేయాలని నిన్ను పుష్ చేస్తూ మోసం చేస్తూ ఉందంటే నువ్వు స్లోగా ఒక వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. ఆ వరల్డ్ నీ కోసం, నీ కన్వీనియన్స్ కోసం కట్టింది కాదు, డబ్బులు సంపాదించి క్యాపిటలిస్టుల కోసం, వాళ్ళ ప్రాఫిట్స్ కోసం కట్టింది. మనం ఈ ఎక్స్ప్లాయిటేషన్ని, ఈ డార్క్ ప్యాటర్న్స్ని కాల్అవుట్ చేయకపోతే ఇది ఒక డిజిటల్ డిసీజ్లా మనం 5
ఫైనాన్షియల్ లైఫ్ని, మన బయింగ్ డెసిషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫాస్ట్ డెలివరీ అంటే ఫాస్ట్ స్పెండింగ్ కాదు, మన కాన్షియస్ని, మన వ్యాలెట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన హార్డ్ అండ్ మనీని ఒక స్నీకీ యూఐ డిజైన్ వల్ల లాస్ అవ్వకూడదు. ప్రజెంట్ జనరేషన్లో ఆఫ్లైన్ షాపింగ్ చేయటం అన్నిసార్లు కుదరట్లేదు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆన్లైన్ గ్రాసరీ షాపింగ్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. సో ఆన్లైన్ షాపింగ్ చేయడం అనేది ఖచ్చితమైపోయింది. కానీ ఈ కంపెనీస్ కన్జ్యూమర్స్ గురించి పట్టించుకోకుండా కేవలం తమ ప్రాఫిట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి. అందుకే ఈ డెలివరీ యాప్స్లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ కార్ట్లో ఏమున్నాయో చెక్ చేయండి. క్లిక్ చేసే ముందు ఆఫర్స్ని, టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా చదవండి. రివ్యూస్ ఇవ్వండి. యూస్ చేసే ప్రతి డెలివరీ యాప్ ఎలా పనిచేస్తుందో మిగతా కన్జ్యూమర్స్కి తెలిసేలాగా రివ్యూస్ ఇవ్వండి. కంప్లైంట్స్ ఉంటే వెంటనే రైజ్ చేయండి. మీరు యూస్ చేసే డెలివరీ యాప్స్ మ్యానిపులేటివ్గా అనిపిస్తే వెంటనే ఇష్యూ రైజ్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మీకు ఈ యాప్స్లో ఏదైనా వియర్డ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరుగుంటే కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. దట్స్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.